దేని గురించి మాట్లాడుతున్నారు? సుప్రియ విషయంలో మీరు చేస్తుందేంటి? సుప్రియ విషయానికి దీనికి సంబంధం ఏంటండి? మరి నా మ్యారిటల్ లైఫ్కి మీరిచ్చిన సజెషన్ ఏంటి? తప్పు తెలుసుకున్న వాళ్ళని క్షమించాలని నాకు చెప్పినట్టు సుప్రియ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? నేను సుప్రియని పర్సనల్గా కలిశాను. జరిగిన విషయం గురించి తను చాలా ఫీల్ అవుతుంది. మీరు కనీసం తనని కన్సిడర్ చేయట్లేదు. సుప్రియ నీ విషయంలో చాలాసార్లు నీతో కలిసి ట్రావెల్ అవ్వడానికి ట్రై చేసిందన్నయ్య. కానీ మేమే మా స్వార్థం కోసం తను నీతో కలవనీయకుండా చేశాం. నీ ఫస్ట్ మ్యారేజ్లో జరిగిన తప్పుల గురించి మాకు తెలియదు అన్నయ్య. ఇన్ఫ్యాక్ట్ తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. కానీ సుప్రియతో నీ లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలం అన్నయ్య. ఎప్పుడు మా కోసం కాదన్నయ్య, నీకోసం కూడా ఆలోచించుకో. నిన్నొక పపెట్లా వాడుకున్నామన్నయ్య. అందుకే దేవుడు నాకు ఇలాంటి కష్టాన్ని ఇచ్చాడు.